ఈ వీడియోలో మనం 8th క్లాస్ హిందీ 6th లెసన్ మిత్ర కో పత్ర ఈ పాఠంలోని ఎక్సర్సైజ్ పార్ట్ చూద్దాము. దీని క్రింద సునియే బోలియే పఢియే లిఖియే ఈ టాపిక్స్ చూద్దాము. పేజ్ నెంబర్ 47. ఇక్కడ శబ్దార్థ్ ఇచ్చారు. హిందీకి తెలుగు, హిందీ మరియు ఇంగ్లీషు 3 లాంగ్వేజెస్లోనూ మీనింగ్స్ ఇచ్చారు. ఒకసారి చూద్దాము. పఢాయి చదువు, అధ్యయన్ స్టడీస్, మహత్వపూర్ణ ముఖ్యమైన, ముఖ్య ఇంపార్టెంట్, నియమిత్ నియమానుసారం, నిత్య రెగ్యులర్లీ, ప్రతిరోధక్ నిరోధకం, రోకనే వాలా రెసిస్టెంట్, సంక్రామిక్ అంటువ్యాధి, जो संसर्ग से फैलता हो कंटाजियस, तनाव ఒత్తిడి, పరేషాని టెన్షన్, ఆదత్ అలవాటు, అభ్యాస్ హ్యాబిట్, శతరంజ్ చదరంగం, చతురంగ్ చెస్. ఇప్పుడు సునియే బోలియే లిఖియేలో ఉన్న ప్రశ్నలు అలాగే పాఠం మధ్యలో ఇచ్చిన ప్రశ్నలకు కూడా మనం జవాబులు చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ చూడండమ్మా. సంతులిత భోజన్ మే క్యా క్యా తత్వ పాయే జాతే హై, లేకపోతే సంతులిత భోజన్ మే క్యా క్యా హోనా చాహియే. మరి బ్యాలెన్స్డ్ డైట్, సంతులిత భోజన్ అంటే బ్యాలెన్స్డ్ డైట్, దీనిలో ఏ ఏ గుణాలు ఉంటాయి, లేకపోతే ఆ భోజనంలో సంతులిత భోజనంలో ఏమేమి ఉండాలి? జవాబు చూడండమ్మా. సంతులిత భోజన్ మే ప్రోటీన్, విటమిన్, వసా, कार्बोहाइड्रेट, खनिज लवण आदि सभी पोषक तत्व पाए जाते हैं. संतुलित भोजనంలో ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా ఈ పోషక తత్వాలన్నీ కూడా బ్యాలెన్స్డ్ డైట్లో ఉండాలి. సెకండ్ క్వశ్చన్, స్వచ్ఛ జల్ పీనే సే క్యా లాభ్ హై. మరి స్వచ్ఛమైన నీటిని అంటే పరిశుభ్రమైన నీటిని తాగితే మనకు ఎలాంటి లాభాలు ఉంటాయి? స్వచ్ఛ జల్ పీనే సే పరిశుభ్రమైన వాటర్ తాగితే శరీరమే రక్త సంచార్ ఠీక్ రహతా హై, రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. రెండవ పాయింట్ చూడండమ్మా, దీనిలోనే శరీర్ కా తాపమాన్ సంతులిత్ రహతా హై అంటే శరీరంలోని ఉష్ణోగ్రత కూడా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, వ్యాయామం కర్నే సే క్యా లాభ్ హై. మరి వ్యాయామం చేయటం వలన ఎలాంటి లాభాలు ఉంటాయి అని అడుగుతున్నారు. జవాబు, నియమిత రూప్ సే వ్యాయామం కర్నే సే అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లయితే. పాయింట్ 1, శరీర స్వస్థ ఔర్ దృఢ బన్తా హై, శరీరము ఆరోగ్యంగా మరియు దృఢత్వంగా తయారవుతుంది. సెకండ్ పాయింట్, హమారీ కార్యకుశలత బఢతీ హై అంటే మన యొక్క యాక్టివ్నెస్ అంటే పనిచేసే నైపుణ్యం పెరుగుతుంది. ఫోర్త్ క్వశ్చన్ చూడండమ్మా, కోవిడ్-19 కైసే ఫైల్తా హై. మరి మనందరికీ తెలుసు కదా కోవిడ్-19తో ఎంత బాధపడ్డామో, మరి అది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అని అడుగుతున్నారు. కోవిడ్-19 ఎక్ సంక్రామిక్ బీమారీ హై. కోవిడ్-19 అనేది ఒక అంటువ్యాధి. సంక్రామిక్ అంటే వేరే వాళ్ళ నుంచి మనకి వచ్చేటటువంటి అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వ్యాప్తి చెందే వ్యాధులను ఏమంటారంటే సంక్రామిక్ అంటారు. సంక్రామిక్ బీమారీ హై అంటే అంటువ్యాధి. జబ్ కోయి కోవిడ్-19 సే పీడిత వ్యక్తి అంటే ఎవరైనా కోవిడ్-19తో బాధపడుతూ ఉన్న వ్యక్తి ఖాస్తా యా చీంక్తా హై తో ఏ బూందే హవా మే ప్రవేశ్ కర్తీ హై. వాళ్ళు ఆ బాధపడే వాళ్ళు దగ్గినప్పుడు లేక తుమ్మినప్పుడు వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆ తుంపరలు గాలిలోకి ప్రవేశిస్తాయి. ఇన్సే యహ్ బీమారీ దూసరోం మే ఫైల్తీ హై. మరి ఈ గాలిలోకి ప్రవేశించిన తుంపరలు ఇతరుల శరీరంలోకి ప్రవేశించి ఈ వ్యాధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, స్వచ్ఛ జల్ పీనా చాహియే క్యోం. పరిశుభ్రమైన నీటిని ఎందుకు తాగాలి? స్వచ్ఛ జల్ పీనే సే శరీర్ మే రక్త సంచార్ ఠీక్ రహతా హై. పరిశుభ్రమైన నీటిని తాగటం వలన శరీరంలో రక్త ప్రసరణ కరెక్ట్గా జరుగుతుంది అంటే సరిగ్గా జరుగుతుంది. శరీర కా తాపమాన్ సంతులిత రహతా హై, శరీర ఉష్ణోగ్రత బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సిక్స్త్ క్వశ్చన్, योगाभ्यास के बारे में 3 वाक्य लिखिए.
యోగాభ్యాసాల గురించి 3 వాక్యాలు రాయమని అడుగుతున్నారు. జవాబు చూడండమ్మా. ఫస్ట్ పాయింట్, యోగాభ్యాస్ సూర్య నమస్కార సే ఆరంభ కియే జాతే హై. యోగాభ్యాసాలు అనేవి సూర్య నమస్కారాలతోటి ప్రారంభిస్తారు. ఇస్మే ఆసన్ ఔర్ ప్రాణాయామ్ కా ప్రముఖ స్థాన్ హై. ఈ యోగాభ్యాసాలలో ఆసనాలు మరియు ప్రాణాయామం వీటికి ప్రముఖమైన స్థానం ఉంది. థర్డ్ పాయింట్ చూడండి, ఇస్సే హమారీ ప్రతిరోధక శక్తి బఢతీ హై. ఈ యోగాభ్యాసాల వలన మనలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. సెవెంత్ క్వశ్చన్ చూడండమ్మా. ఖేలోం సే క్యా లాభ హై. ఆటలు ఆడుకోవటం వల్ల లాభమేంటి? వీటిని కూడా పాయింట్ వైజ్గా ఇచ్చాము. పాయింట్ నెంబర్ 1, శరీర్ స్వస్థ ఔర్ దృఢ్ బన్తా హై. శరీరము ఆరోగ్యంగా మరియు దృఢంగా తయారవుతుంది. సెకండ్ పాయింట్, హమారీ కార్యకుశలత బఢతీ హై. మన యొక్క పనిచేసే నైపుణ్యం పెరుగుతుంది. థర్డ్ పాయింట్, మానసిక స్వాస్థ్య బఢతా హై. మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 48, సునియే బోలియే. దీని క్రింద ఇచ్చిన క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ఇప్పుడే చదువుకున్నాము. నెక్స్ట్ పఢియే. పఢియే అంటే చదవండి అని అర్థం. పాఠ్ పఢ్కర్ వాక్యోం కా సహీ జోడీ బనాయే. పాఠం పూర్తిగా చదివి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని వేటితో జతపరచొచ్చో మనం పాఠంలో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వాళ్ళు ఆన్సర్ కూడా ఇచ్చారు ఎగ్జాంపుల్ క్రింద. తుమ్హారీ పఢాయి అచ్చీ తరహ్ చల్ రహీ హోగి అంటే ఈ ఆన్సర్ వాళ్ళే ఇచ్చారు. సెకండ్ చూడండి, శరీర్ కా తాపమాన్ సంతులిత్ రహతా హై అంటే ఆన్సర్ ఈ. థర్డ్ వన్, ఇస్మే ఆసన్ ఔర్ ప్రాణాయామ్ కా ప్రముఖ స్థాన్ హై. నెక్స్ట్ ఫోర్త్ వన్, अच्छे स्वास्थ्य के लिए संतुलित भोजन एक महत्वपूर्ण आधार है కాబట్టి ఆ వచ్చింది. ఫిఫ్త్ వన్, వ్యాయాम करना चाहिए जिससे हमारी कार्यकुशलता बढ़ती है. ఒకసారి ఆన్సర్లన్నీ వరుసగా చూడమ్మా. ఫస్ట్ వన్ ఈ ఉ ఆ ఆ. నెక్స్ట్ ఆ అనేది చూడండి, పాఠ్ కే ఆధార్ పర్ వాక్యం కో సహీ క్రమ్ దీజియే. మరి పాఠం చదివి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ అన్నిటినీ క్రమ పద్ధతిలో వాటికి నంబరింగ్ ఇవ్వమని అడుగుతున్నారు. ఒక ఫస్ట్ నెంబర్ వాళ్ళే ఇచ్చారు. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ఆశా హైకి తుమ్ భీ వహా సకుశల్ హో, దానికి నెంబర్ 1 అని ఇచ్చారు. ఇవి ఎలా ఈజీగా చేయొచ్చు అంటే ఇక్కడ ఏ సెంటెన్స్లో అయితే వాళ్ళు ఇచ్చారో ఆ సెంటెన్స్ని పాఠంలో వెతికి ఫస్ట్ అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేసిన తర్వాత మనం పైనుంచి పాఠం చూస్తూ వస్తే మనం ఫస్ట్ అండర్లైన్ చేసిన సెంటెన్స్ ఉంటుంది కదమ్మా, అది ఫస్ట్ నెంబర్ అవుతుంది. తర్వాత పాఠంలో మనకు కనపడే సెకండ్ సెంటెన్స్ ఏదైతుందో దానికి నెంబర్ 2 అని ఇవ్వాలి. ఈ విధంగా 5 నెంబర్లను ఇవ్వాలి. మరి మనం అలా చేసుకుంటూ వస్తే ఇక్కడ ఆన్సర్స్ ఏమొచ్చినాయో ఒకసారి చూద్దాము. ఫస్ట్ది వాళ్ళే ఇచ్చారు కాబట్టి సెకండ్ది నెంబర్ 5 వచ్చింది, థర్డ్ వన్ నెంబర్ 3 వచ్చింది, తర్వాత నెంబర్ 2, తర్వాత నెంబర్ 4 వచ్చింది. నెక్స్ట్ టాపిక్ ఈ వాక్య పఢకర్ ఉచిత శబ్ద సే ఖాళీ జగహ భరియే. మరి ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ని చదివి సరి అయిన పదాన్ని వాళ్ళు ఇచ్చిన 2 పదాలలో నుంచి సెలెక్ట్ చేసుకొని రాయమని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, హమే పఢాయి కే సాత్ సాత్ డాష్ పర్ భీ ధ్యాన్ దేనా జరూరీ హై. మనము చదువుతో పాటుగా దేని మీద దృష్టి ఉంచాలి అంటే దేన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్లు ఏమి ఇచ్చారంటే ఖేల్ ఒకటి ఇచ్చారు, స్వాస్థ్య ఒకటి ఇచ్చారు. ఖేల్ అంటే ఆట, స్వాస్థ్య అంటే ఆరోగ్యము. మనం పాఠంలో చదువుకున్నాం కదా, కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా స్వాస్థ్య, కాబట్టి దాన్ని అక్కడ రాయాలి. సెకండ్ వన్, నియమిత రూప్ సే స్వచ్ఛ డాష్ కా సేవన్ కర్నా చాహియే అంటే క్రమం తప్పకుండా స్వచ్ఛమైన దేన్ని తీసుకోవాలి. సేవన్ కర్నా చాహియే సేవించాలి, దేన్ని తీసుకోవాలి. ఇక్కడ మనకు పాఠంలో ఇచ్చిన ఆన్సర్ ఏంటో ఇక్కడ వెతుకుదాము. వాళ్ళు ఇచ్చింది దూద్ జెల్, పాలనిచ్చారు, నీళ్ళనిచ్చారు. మనకు ఆన్సర్ తెలుసు జెల్. థర్డ్ వన్ చూడండి, డాష్ స్వాస్థ్య కే లియే శతరంజ్ సుడోకు జైసే ఖేల్ ఖేల్నా చాహియే. మరి ఏ ఆరోగ్యం బాగుండడానికి శతరంజ్, సుడోకు ఇట్లాంటి ఆటలు ఆడాలి. వాళ్ళ ఆన్సర్ ఏమి ఇచ్చారంటే మానసిక్ శారీరక్.
మరి మనకు ఆన్సర్ తెలుసు మానసిక్, కాబట్టి మానసిక్ అనేది మూడో దానికి ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ వన్ చూడండి, ఇస్సే డాష్ ప్రతిరోధక శక్తి బఢతీ హై, దీనితో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి ఆప్కి అలాగే హమారి ఈ రెండు పదాలు ఇచ్చారు. మనకి పాఠంలో కనుక సెంటెన్స్ గమనిస్తే అక్కడ ఆన్సర్ ఏముంటుందమ్మా, హమారి అవుతుంది. అంటే ఇస్సే అంటే దీనితో మన యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇక్కడ మన యొక్క అనే పదానికి అర్థం వచ్చేటటువంటి హిందీ పదము హమారి అవుతుంది. కాబట్టి ఫోర్త్ దానికి హమారి అనేది ఆన్సర్ అవుతుంది. ఫిఫ్త్ వన్ చూడండి, మాతా పితాకో మేరా డాష్ కహనా, అమ్మ నాన్నకి నా యొక్క డాష్ కహనా అంటే చెప్పడం అనమాట. ఇక్కడ ఆన్సర్స్ వాళ్ళు రెండు ఏమి ఇచ్చారో చూద్దాము. శుభోదయ్, ప్రణామ్, రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా, ప్రణామ్. కాబట్టి ఫిఫ్త్ వన్కి ప్రణామ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ पाठ के आधार पर అధూరే వాక్యం కో పూరా కీజియే. మరి పాఠంలో ఇచ్చినటువంటి ఈ క్రింద ఇచ్చిన సెంటెన్స్లు పాఠంలో ఉన్నాయి. అయితే ఈ సెంటెన్స్ని వాళ్ళు సగమే రాశారు. ఆ మిగిలిన సగాన్ని మనం పాఠంలో వెతికి అది ఎక్కడుందో వెతికి సెంటెన్స్ని కంప్లీట్ చేస్తూ ఫుల్ స్టాప్ పెడుతూ ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేసి రాయాలి. ఫస్ట్ చూడండి మనం రాసుకుంటూ వెళదాము. ఫస్ట్ వన్, ఆశా హై కి तुम भी इन नियमों का पालन करके स्वस्थ रहो. सेकंड वन, व्यायाम के साथ साथ कबड्डी, वॉलीबॉल, फुटबॉल, क्रिकेट जैसे खेल खेलना चाहिए. थर्ड सेंटेंस, आजकल कोविड-19 जैसी संक्रामक बीमारियां फैल रही है. फोर्थ वन, ये हमें अनाज, दाल, हरी सब्जियां, फल, दूध, अंडा आदि में मिलते हैं. फिफ्थ वन, इसके लिए हमें अच्छी आदतों का पालन करना चाहिए. ఈ విధంగా సెంటెన్స్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ పేజ్ చూడండి అమ్మా. गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ చదివి దానికి క్రింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ పారాగ్రాఫ్లో వెతికి రాయమని అడుగుతున్నారు. చూద్దాం ఇక్కడ పారాగ్రాఫ్ ఏమి ఇచ్చారో తెలుగులో అర్థం చేసుకుందాము. ఆయుష్మాన్ భారత్ కేంద్ర సర్కార్ కి ఏక స్వాస్థ్య యోజన హై. ఆయుష్మాన్ భారత్ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఒక ఆరోగ్య పథకం. అంటే ఆరోగ్యం కోసము గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన ఒక పథకం ఏంటంటే అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు. దాని పేరే ఆయుష్మాన్ భారత్. ఇస్ యోజనకు పూరే భారత్ మే, మరి ఈ యొక్క పథకాన్ని మొత్తం భారతదేశం మొత్తంలో 1 अप्रैल 2018 से लागू किया गया था. ఇక్కడ చూడండమ్మా, इसके अंतर्गत हर लाभार्थी को 5 लाख रुपयों का बीमा दिया जाता है. ఈ పథకం క్రింద హర్ లాభార్థికో అంటే ఈ పథకంలో చేరిన వాళ్ళకి 5 లక్షల రూపాయల బీమా ఇవ్వబడుతుంది. इस योजना से इलाज कराने पर अस्पतालों का जो खर्च आता है उसे सरकार की ओर से चुकाया जाता है. మరి ఈ పథకం కింద చికిత్స చేయించుకునేటప్పుడు హాస్పిటల్స్లో ఎంత ఖర్చు అయితే అవుతుందో ఆ ఖర్చు అంతా గవర్నమెంట్ వాళ్ళే చెల్లిస్తారు. లగ్భగ్ 10 కరోడ్ పరివార్ ఇస్ యోజనా సే లాభ్ ఉఠా రహే హై. సుమారుగా 10 కోట్ల మంది అంటే 10 కోట్ల కుటుంబాలు ఈ పథకం వల్ల లాభాన్ని పొందుతూ ఉన్నాయి. మరి దీనికి క్రింద క్వశ్చన్స్ చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, కేంద్ర సర్కార్కి స్వాస్థ్య యోజన కా నామ్ క్యా హై. చూడండి ఆన్సర్ ఫస్ట్ లైన్లో ఉన్నది. కేంద్ర సర్కార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఆరోగ్య పథకం ఏమిటి, దాని పేరు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ లైన్లో ఫస్టే ఉన్నది చూడండి, ఆయుష్మాన్ భారత్. సెకండ్ క్వశ్చన్, యహ యోజన కబ్ సే లాగు కీ గయి. మరి ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభించారు. సెకండ్ లైన్లో ఫస్ట్లో ఉన్న చూడండమ్మా, 1 अप्रैल 2018 से అంటే 1 ఏప్రిల్ 2018 నుంచి ప్రారంభించారు. థర్డ్ క్వశ్చన్,
लाभार्थी को कितने रुपयों का बीमा दिया जाता है మరి ఇందులో చేరినటువంటి వాళ్ళకి ఎంత డబ్బు వాళ్ళకి బీమా అనేది లభిస్తుంది ఆన్సర్ చూడండి అమ్మా ఎక్కడుందో సెకండ్ లైన్లో చివరిలో ఉన్న చూడండి 5 लाख रुपयों का बीमा అది ఇక్కడ రాయాలి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఈ యోజనకి విశేషత క్యా హై మరి ఈ పథకం యొక్క విశేషత ఏమిటి మనకి थर्ड लाइन लो आंसर इच्छाరు చూడండమ్మా इस योजना से इलाज कराने पर अस्पतालों का जो खर्च आता है उसे सरकार की ओर से चुकाया जाता है అంటే ఈ పథకం క్రింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి హాస్పిటల్లో చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చు అంతా హాస్పిటల్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళే ఆ డబ్బుని చెల్లిస్తారు ఇది ఈ పథకం యొక్క విశేషత फिफ्थ क्वेश्चन చూడండి इस योजना से कितने परिवार लाभ उठा रहे हैं మరి ఈ పథకం వల్ల ఎన్ని కుటుంబాలు లాభాన్ని పొందుతున్నాయి దీనికి ఆన్సర్ చూడండమ్మా లాస్ట్ లైన్లో ఉన్నది लगभग 10 करोड़ परिवार इस योजना से लाभ उठा रहे हैं సుమారుగా 10 కోట్ల కుటుంబాలు లాభాన్ని పొందుతూ ఉన్నాయి నెక్స్ట్ లిఖియే కింద ఇచ్చిన 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం ఇంత ముందుగానే చదువుకున్నాము తర్వాత దీనిలోనే ఆ ఇచ్చాడు పాఠ కా సారాంశ్ అప్నే శబ్దం మే లిఖియే పాఠం యొక్క సారాంశం మీ మాటల్లో రాయండి అని అడుగుతున్నారు దీని యొక్క ఆన్సరు టెక్స్ట్ బుక్లోనే పాఠం వెనక పాఠకే ముఖ్య బిందు అని ఇచ్చారు కదమ్మా అక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ అన్నిటినీ కలిపి రాస్తే ఈ పాఠం యొక్క సారాంశం అవుతుంది ఈ సారాంశం యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 1 వీడియోలో చెప్పడం జరిగింది నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 కింద భాషాంశ్ అనే టాపిక్ చదువుకుందాము ధన్యవాద్